వారాహిదేవి నవరాత్రుల్లో ఈరోజు సక్సెస్ఫుల్గా 4వ రోజు కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి బెల్లం దీపం అనమాట. ఇది బెల్లంతో మంచిగా ఇది గుండ బెల్లంలాగా తీసుకొని మధ్యలో గుంత చేసుకొని మొత్తం పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని రెగ్యులర్గా ఇదేంటి వారాహి అమ్మవారికి రెడ్ కలర్ ఒత్తులుతో కంటిన్యూగా పూజ చేసుకుంటున్నాను అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ప్రసాదాలు వచ్చేసి పులిహోర, నెక్స్ట్ వచ్చేసి పానకం, వడపప్పు కామను, నెక్స్ట్ వచ్చేసి పంచగవ్య దీపాలు వచ్చేసి ఆవుకు సంబంధించిన అంటే ఆవు నుంచి వచ్చే పదార్థాలతో 5 పదార్థాలతో చేస్తారనుకుంటా, అందుకే పంచగవ్య దీపాలు అని అంటారు. ఈ స్పెషాలిటీ అనమాట. ఖచ్చితంగా వారాహిదేవి నవరాత్రులు ఒక్కరోజైనా ఇవి వెలిగించాలి అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మవారు దుర్గమ్మ హ్యాపీగా చూసేస్తుంది. ఈ పూజ అయిపోయింది. వారాహి అమ్మ దయ వల్ల సక్సెస్ఫుల్గా 4వ రోజు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకొక 5 డేస్లో నవరాత్రులు ముగుస్తాయి. అమ్మ దయ. యాక్చువల్లీ ఉదయం కొంచెం ఆకలి అనిపిస్తుంది, కానీ ఆ టయానికి ఏదో ఒకటి నిజంగానే మర్చిపోతున్నాం అనమాట. అంటే ఫుడ్ తినాలి, 4 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం కదా, ఎప్పుడు ఆకలి అనని ఏదో ఆ టైంలో అనిపిస్తుంది, కానీ అమ్మ మీద మనసు పెట్టేసి ప్రశాంతంగా చేసుకుంటున్నాం కాబట్టి అంత అమ్మ చూసుకుంటుంది. అంత అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.